హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలో ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ లెసన్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో ఒక ఎక్స్పెరిమెంట్ నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు మరొక ఎక్స్పెరిమెంట్, అత్యంత ముఖ్యమైనటువంటి ఎక్స్పెరిమెంట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువసార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందు ఇక్కడ ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్ని మనం ఒక్కసారి గమనిస్తే 6CO2 + 12H2O, క్లోరోఫిల్, సన్లైట్, C6H12O6 + 6O2 + 6H2O. ఇక్కడ ఫోటోసింథసిస్లో మనకు నీడీ ఫ్యాక్టర్స్ వచ్చి CO2 అండ్ క్లోరోఫిల్, ఇవి అవసరమైన కారకాలని మనం ఈ సమీకరణం ద్వారా, ఈక్వేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే మనం క్లోరోఫిల్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్నాం. ఫోటోసింథసిస్కి క్లోరోఫిల్ అవసరము అని నిరూపించే ప్రయోగాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఫోటోసింథసిస్ జరగడానికి CO2 అవసరము అని నిరూపించేటువంటి ప్రయోగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ రెండు ఎక్స్పెరిమెంట్లో నుంచి ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్ పబ్లిక్ పరీక్షలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ మనం బాగా నేర్చుకుని ఉండాలి. ఖచ్చితంగా 8 మార్కులు పొందేటువంటి అవకాశం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నేర్చుకోకుండా వదలకూడదు. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి క్వశ్చన్ ఎలా వస్తుంది? ఎక్స్ప్లెయిన్ ద ల్యాబ్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ is necessary for photosynthesis. How to prove that carbon dioxide is necessary for photosynthesis అని కూడా అడగవచ్చు. ఇక్కడ CO2 ఎక్స్పెరిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనము ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎక్స్పెరిమెంట్ని రాయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్లో మనకు ఈ డయాగ్రామ్ ఇచ్చి, ఈ డయాగ్రామ్ దేన్ని తెలియజేస్తుంది, దేన్ని ప్రూవ్ చేస్తుందో ఆ ఎక్స్పెరిమెంట్ని వివరించమని అడిగాడు. కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డయాగ్రామ్ ఏ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిందో మనం గుర్తుంచుకోవాలి. ఇది CO2 ఎక్స్పెరిమెంట్ అనుకోండి. ఫోటోసింథసిస్లో కార్బన్ డయాక్సైడ్ అవసరము అని నిరూపించే ప్రయోగానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. ఇక మనం ఆన్సర్లోకి కానీ వెళ్తే సేమ్ క్వశ్చన్ ఇలా ఉంటుంది. మనం మొదట ఎయిమ్ రాయాల్సి ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనం ఎయిమ్ రాయాలి. ఏమి రాస్తాం? క్వశ్చన్లో ఉన్నదాన్నే ఎత్తి ఎయిమ్గా రాస్తాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ల్యాబ్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఎయిమ్ మనం టు ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపిస్తున్నాం. దాన్ని మనం ఎయిమ్గా రాసాం. నెక్స్ట్ మనం రాయాల్సింది ఆపరేటర్స్ ఆర్ మెటీరియల్స్. ఆపరేటర్స్ని మనం మర్చిపోకుండా కరెక్ట్గా రాయాలి అంటే డయాగ్రామ్ మన మైండ్లో ఉండాలి. డయాగ్రామ్ ఎక్స్పెరిమెంట్స్కి డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, కానీ అది మన మైండ్లో ఉండాలి. సో డయాగ్రామ్ని మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే దాన్ని బట్టి ఈజీగా కొన్ని ఆపరేటర్స్ అయితే రాయొచ్చు. ఇక్కడ మనకు మెయిన్గా 2 పాటెడ్ ప్లాంట్స్ అయితే కనపడుతున్నాయి. 2 హెల్తీ పాటెడ్ ప్లాంట్స్ కనపడుతున్నాయి. అలాగే గ్లాస్ ప్లేట్స్ ఆ హెల్తీ పాటెడ్ ప్లాంట్స్ని మనం గ్లాస్ ప్లేట్స్ మీద ఉంచుతాం. నెక్స్ట్ వాచ్ గ్లాస్ ఇక్కడ మనకు వాచ్ గ్లాస్ కూడా కనపడుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ఒక కెమికల్ని, సొల్యూషన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఈ వాచ్ గ్లాస్లో ఉంచాల్సి వస్తుంది. నెక్స్ట్ బెల్ జార్స్, ఇక్కడ కనపడేటువంటి బెల్ జార్స్ మనకు కనపడుతుంది ఇక్కడ. నెక్స్ట్ వ్యాజిలిన్, ఇది మనకి ఇక్కడ కనపడదు కానీ వ్యాజిలిన్ని మనం ఎక్స్పెరిమెంట్లో ఉపయోగిస్తాం. దాంతోపాటు అయోడిన్ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఇవి ఆపరేటర్స్ ఆర్ మెటీరియల్స్. వీటిని మనం ఒక ఆర్డర్ ప్రకారంగా గుర్తుంచుకున్నట్లయితే ప్రొసీజర్ ఈజీగా రాసేయచ్చు. ఒక్కొక్క ఆపరేటర్స్కి సంబంధించి ఒక్కొక్క పాయింట్ రాసినా కూడా మనకు ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రొసీజర్ ఎలా రాయాలో చూద్దాం. స్టెప్స్ మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు స్టెప్స్ 1 by 1 రావాల్సిందే. వాటిని అలా రాస్తేనే మనకు ఎక్స్పెరిమెంట్లో ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి.
ఇక ప్రొసీజర్లో ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలి? టేక్ 2 హెల్తీ పాటెడ్ ప్లాంట్స్ విచ్ ఆర్ నియర్లీ ద సేమ్ సైజ్. అంటే సమాన పరిమాణంలో ఉండే 2 ఆరోగ్యకరమైనటువంటి కుండీలో పెరిగే మొక్కల్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? కీప్ దెమ్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఫర్ 3 days. ఈ ఎక్స్పెరిమెంట్స్లో మనం ప్రతిసారి కూడా దాంట్లో ఉన్న స్టార్చ్ యూసేజ్ అయిపోవడానికి ఏం చేస్తున్నాం? డార్క్ రూమ్లో ఉంచుతున్నాం 3 days. కీప్ దెమ్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఫర్ 3 days. 3 days డార్క్ రూమ్లో ఉంచుతున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ లైన్లోనే మనం ఒక ఆపరేటర్స్ని రాసేసాం, హెల్తీ పాటెడ్ ప్లాంట్స్. సెకండ్ పాయింట్లో మనకి ఎటువంటి ఆపరేటర్స్ రాలేదు. థర్డ్ పాయింట్ చూడండి. నౌ ప్లేస్ ఈచ్ ప్లాంట్ ఆన్ సపరేట్ గ్లాస్ ప్లేట్స్. ఎక్కడ ఉంచాం? ఆ ప్లాంట్స్ని, పాటెడ్ ప్లాంట్స్ని గ్లాస్ ప్లేట్స్ మీద ఉంచాం. నెక్స్ట్ ప్లేస్ ఏ వాచ్ గ్లాస్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ బై ద సైడ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్లాంట్స్. ఇక్కడ ఒక ప్లాంట్కి పక్కన పొటాషియం హైడ్రాక్సైడ్ని ఉంచాలి. పొటాషియం హైడ్రాక్సైడ్ని ఎక్కడ ఉంచుతాం? వాచ్ గ్లాసులో ఉంచి పొటాషియం హైడ్రాక్సైడ్ని ఆ వాచ్ గ్లాస్తో పాటు ఒక ప్లాంట్ యొక్క సైడు ఉంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కవర్ బోత్ ప్లాంట్స్ విత్ సపరేట్ బెల్ జార్స్. 2 మొక్కల్ని బెల్ జార్స్తో కవర్ చేయాలి. గంట జాడీతో 2 మొక్కల్ని కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూజ్ వ్యాజిలిన్ టు సీల్ ద బాటమ్ ఆఫ్ ది జార్స్ టు ది గ్లాస్ ప్లేట్స్ సో దట్ ద స్టెప్ అప్ ఈజ్ ఎయిర్ టైట్. ఇక్కడ మనకు వ్యాజిలిన్ని ఉపయోగించే పాయింట్ వచ్చింది చూడండి. వ్యాజిలిన్ ఉపయోగించి గ్లాస్ బాటమ్ ఏదైతే ఉందో, గ్లాస్ జార్ యొక్క బాటమ్ ఏదైతే ఉందో దాన్ని మనం సీల్ చేయాలి. కంప్లీట్గా ఎయిర్ టైట్ అయ్యే విధంగా సీల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎయిర్ లోపలికి వెళ్ళకూడదు, బయటికి రాకూడదు. ఆ విధంగా మనం ఆ వ్యాజిలిన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రికాషన్స్లో అతి ముఖ్యమైన ప్రికాషన్గా దీన్ని మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాయకపోయినా పర్వాలేదు, కానీ ప్రికాషన్స్ దగ్గర మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కీప్ ద ప్లాంట్స్ ఇన్ సన్లైట్ ఫర్ అబౌట్ 2 hours. ఇప్పుడు ఈ మొత్తం సెటప్ని సన్లైట్లో ఒక 2 hours సేపు ఉంచాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అండ్ చెక్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. 2 మొక్కల నుంచి పత్రాలని తీసుకొని దాన్ని అయోడిన్తో టెస్ట్ చేయాల్సి ఉంటుంది, స్టార్చ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్చ్ టెస్ట్ ఎలా చేయాలనేది మనం ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ దాన్ని రాయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక పాయింట్ రాస్తాం. ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అండ్ చెక్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఇది ప్రొసీజర్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రొసీజర్ తర్వాత అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎక్కువ మార్కులు పోగొట్టుకునేది ఎక్కడ అంటే అబ్జర్వేషన్లోనే. అబ్జర్వేషన్ రాంగ్గా రాస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. సో ఈ అబ్జర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అబ్జర్వేషన్ని ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. మనకు డయాగ్రామ్ ఐడియా ఉంది. ఒక బెల్ జార్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది, ఇంకొక బెల్ జార్లో పొటాషియం హైడ్రాక్సైడ్ లేదు. పొటాషియం హైడ్రాక్సైడ్ ది లీఫ్ ఆఫ్ ది ప్లాంట్ విచ్ ప్లేస్డ్ అలాంగ్ విత్ KOH did not change the color. This indicates that there is no starch in the leaf. ఇక్కడ దేంట్లో అయితే KOH ఉందో, ఏ జార్లో అయితే KOH ఉందో ఆ ప్లాంట్ నుంచి తీసుకున్న లీఫ్ అయోడిన్ టెస్ట్లో కలర్ చేంజ్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఆ లీఫ్కి, ఆ ప్లాంట్కి CO2 అనేది అందుబాటులో ఉండదు. ఎందుకు అందుబాటులో ఉండదు? ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ CO2ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ది KOH ఈజ్ యూజ్డ్ టు అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడుండే కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పొటాషియం హైడ్రాక్సైడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ ప్లాంట్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది కంప్లీట్గా అందదు కాబట్టి ఇది ఫోటోసింథసిస్ జరపదు. అందువలన ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వదు. అయోడిన్ టెస్ట్లో కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి, ప్రిపేర్ చేసుకోదు కాబట్టి ఇది అయోడిన్ టెస్ట్లో ఎటువంటి కలర్ని చేంజ్ చేసుకోదు. ఈ ప్లాంట్ విషయానికి వస్తే అనదర్ లీఫ్ టర్న్ బ్లూ బ్లాక్. ఇది మాత్రము బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. దిస్ ఇండికేట్స్ దట్ దెర్ ఈజ్ స్టార్చ్ ఇన్ ద లీఫ్. ఇది దేన్ని తెలియజేస్తుంది? ఆ లీఫ్లో స్టార్చ్ ఉందని తెలియజేస్తుంది. ఎందుకుంది? ఈ
జార్లో CO2 అందుబాటులో ఉంది, ఇక్కడ KOH లేదు కాబట్టి. సో ఇది ఫోటోసింథసిస్ని జరుపుతుంది. దీన్ని బట్టి ఇట్ ఇండికేట్స్ దట్ ద ఫోటోసింథసిస్ డస్ నాట్ అక్కర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ CO2. CO2 లేనప్పుడు ప్లాంట్స్ ఫోటోసింథసిస్ జరపదు, CO2 ఉన్నప్పుడు ప్లాంట్స్ ఫోటోసింథసిస్ని జరుపుతాయి. సో దిస్ యాక్టివిటీ ఇన్ఫరెన్స్ కింద మనం ఏం రాయొచ్చు, దిస్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అని మనం రాయొచ్చు. ఎక్స్పెరిమెంట్ కంప్లీట్గా రాసేసాం. ఇక మనం ఒకవేళ పర్టికులర్గా ప్రికాషన్స్ కూడా రాయమంటే అప్పుడు మనం ప్రికాషన్స్ రాయాల్సి ఉంటుంది. ప్రికాషన్స్ ఏం రాస్తాం, అప్లై వ్యాజిలిన్ టు సీల్ ద బాటమ్ ఆఫ్ ది జార్స్ టు ఎయిర్ టైట్. ఇక్కడ వ్యాజిలిన్ని అప్లై చేసేటప్పుడు గాలి టైట్ అయ్యే విధంగా ఈ వ్యాజిలిన్ని అప్లై చేయాలి. ప్రికాషన్స్ ఇక్కడ ఒకటే రాశాను, మిగిలిన మనం గత ఎక్స్పెరిమెంట్లో నేర్చుకున్న ప్రికాషన్స్ని కూడా ఇక్కడ మనం రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అయోడిన్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా వీటిలో ఉండే క్లోరోఫిల్ని రిమూవ్ చేసే టెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి ఆ ప్రికాషన్స్ ఇక్కడ కూడా పనికి వస్తాయి. సో మెయిన్ ప్రికాషన్ అయితే ఇది రాయాలి, మిగతా రెండింటిని కూడా మనం రాయొచ్చు. ఇది ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి. దీన్నే మనం సింపుల్గా ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. సింపుల్గా ఇదే ఎక్స్పెరిమెంట్ని ఒక పేజీలో డల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింపుల్గా ఈజీగా రాసేటువంటి వే ఏంటనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ డయాగ్రామ్ మన మైండ్లో ఉండాలి. దీన్ని బట్టి క్వశ్చన్నే ఎయిమ్గా రాస్తాం, టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. దీనికి ఏం చదవాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్నే ఎయిమ్గా రాస్తాం. ఒక మార్క్ అయితే గ్యారంటీగా వస్తుంది. అలాగే ఎయిమ్ తర్వాత ఆపరేటర్స్ రాస్తాం. ఈ డయాగ్రామ్ మనకు ఐడియా ఉంటే ఇక్కడ కనపడేటువంటి పరికరాలన్నిటినీ మనం రాయొచ్చు. 2 ప్లాంట్స్ కనపడుతున్నాయి, 2 పాటెడ్ ప్లాంట్స్ కనపడుతున్నాయి. అలాగే గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి, వాచ్ గ్లాస్ కనపడుతుంది, KOH కనపడుతుంది, బెల్ జార్ కనపడుతుంది, వ్యాజిలిన్ అండ్ అయోడిన్ ఈ 2 కనపడవు, కానీ వాటిని మనం రాయాల్సి ఉంటుంది. ఇది ఆపరేటర్స్. ఇక ప్రొసీజర్ విషయానికి వస్తే ప్రొసీజర్, అబ్జర్వేషన్, కంక్లూజన్. ప్రొసీజర్ 2 ప్లాంట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ బెల్ జార్స్. 2 మొక్కల్ని బెల్ జార్స్ లోపల ఉంచాలి. 1 జార్ కంటైన్స్ పొటాషియం హైడ్రాక్సైడ్ టు అబ్జార్బ్ CO2. ఒక దాంట్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంచుతాం, అది CO2ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ప్లాంట్స్ ఆర్ కీప్ ఇన్ సన్లైట్. 2 మొక్కల్ని సన్లైట్లో ఉంచుతాం. అబ్జర్వేషన్ చూస్తే ప్లాంట్ వితౌట్ CO2 డస్ నాట్ ఫామ్ స్టార్చ్. ఏ ప్లాంట్కి అయితే CO2 అందుబాటులో లేదో అది స్టార్చ్, దాంట్లో స్టార్చ్ ఉండదు. కంక్లూజన్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సింపుల్గా డల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే ఈ ఎక్స్పెరిమెంట్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ 2 ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి. నెక్స్ట్ మనం హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.